ఆస్తి కోసం సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. గిర్మాజిపేటలోని బందిల్ స్ట్రీట్ సమీపంలో అన్న చిరంజీవిపై తమ్ముడు శంకర్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిరంజీవిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం ఏంటంటే మా పెదనైన కొడుకులు అయిలోని పాపయ్య వాళ్ళ ముగ్గురు కొడుకులు చిరంజీవి, శ్రీను, శంకర్ ఎప్పటి నుంచో ఆస్తి తగాదాల విషయంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ముదిరి పెద్ద అన్న చిరంజీవులను చిన్న శంకర్ ఇరువురు కలిసి కొట్టుకొని ఈ విధంగా గాయపరుచుకున్నారని చెప్పి తెలిసింది. నేను కూడా ఇంటికాడ లేను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాడలో తెలిసింది. ఇంతా ఒకటినా నేను ఎంజాంకి వచ్చి పరిశీలించి అన్నీ చూసుకోవడం, డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించడం జరిగినది. డాక్టర్స్ గారు కూడా 24 hours కలిసిదాకా ఏం చెప్పలేమంటున్నారు. ఈ విషయం అయితే ఇట్లా ఆస్తి పాత్రల గురించే ఇవన్నీ జరుగుతున్నాయి. చిరంజీవి పైన దాడి చేసింది శంకర్, అన్నదమ్ములు, పెద్ద అయినా చిన్న అయినా మధ్యలో ఇంకైనా శ్రీనన్న అనే ఉంటుంది. ఈ ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు. పెద్ద అయినా ఇప్పుడు గాయపడ్డాయని చిరంజీవి, గాయపరిచింది శంకర్. నా పేరు ఐలోని వెంకన్న. నేను వాళ్ళ చిన్న కొడుకున్నా, కానీ అక్కడ పాటలో నేను లేను. కానీ విషయం ఏంటంటే మరి ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి కూడా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. యామిని, వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినటువంటి చిరంజీవి గిరిమాజిపేటలో నివాసం తమ్ముడు శంకర్ కత్తితో దాడి చేశారు. చిరంజీవికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు చిరంజీవి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన అంతా కూడా బందిల్ శెట్టి వీధి సమీపంలో జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. వివరాలు కనుక గమనిస్తే వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్ లో 90 గజాల స్థలాన్ని ఐలోని పాపయ్య తన చిన్న కుమారులకు శ్రీనివాసు, శంకర్ కు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పెద్ద కుమారుడు చిరంజీవికి నేపథ్యంలో తమ్ముళ్లకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసావంటూ కూడా తండ్రిని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో కోపడుతున్నటువంటి శంకర్ అన్న చిరంజీవిపై కత్తితో దాడికి పాల్పట్లు స్థానికులు కావచ్చు, ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిరంజీవికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుంచి కుటుంబంలో తగాదాలు ఉన్నాయి, అసలు ఎందుకు ఇంత కత్తితో దాడి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి, 90 గజాల స్థలానికి సంబంధించి ఐలోని పాపయ్య సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నా కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిరంజీవి పరిస్థితి విషమం అన్నట్టు వైద్యులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఆస్తి తగాదాల విషయంలో అన్నదమ్ములే కత్తితో దాడి చేసుకోవడం ఎటువంటి ఘటన, ఎందుకు సమాజంలో బంధాలు, బంధుత్వాలు, అన్నదమ్ముల బంధాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి, కేవలం ఆస్తి తగాదాలే కారణంగా ఇలాంటి వ్యవహారాలకు, ఇలాంటి పనులకు పూనుకుంటున్నారంటూ కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. పూర్తిగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.